ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవడానికి కారణమైన కూటమి ప్రభుత్వంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై దృష్టి సారించాలని, కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని పేర్కొన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని తెలిపారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహించడం భావితరాల భవిష్యత్తును బలి తీసుకోవడం లాంటిదే అని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని అన్నారు జగన్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానని తెలిపారు జగన్మోహన్ రెడ్డి. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు జగన్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ కార్యకర్తలంటేనే వేట కొడవళ్లతో, నాటు బాంబులతో హత్యలు చేయడానికి ముందుకొస్తున్నారు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలకు, అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని ఈ లేఖలో పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి.